హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాసోఫాస్ట్లో ప్రధానంగా సోడియం బైకార్బోనేట్ మరియు సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి కాకుండా ఇందులో జీలకర్ర వంటి ఆయుర్వేద పదార్థాలు రుచి కోసం మరియు అరుగుదల కోసం కలుపుతారు. మన కడుపులో ఆహారం అరగడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదలవుతుంది. ఇది ఎక్కువ అయినప్పుడు మనకు యాసిడిటీ వస్తుంది. గ్యాసోఫాస్ట్ను నీటితో కలిపినప్పుడు అది ఒక క్షారంలా మారి కడుపులో అదనపు యాసిడ్ను తగ్గిస్తుంది. ఈ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. అందుకే ఇది తాగిన వెంటనే తేన్పులు వచ్చి కడుపు తేలికగా అనిపిస్తుంది. ఒక షాషెట్ను సుమారు 150 ml నీటిలో కలిపి అది పూర్తిగా కరిగిన తర్వాత వెంటనే తాగాలి. ఒక రోజులో 3 షాషెట్ల కంటే ఎక్కువగా వాడకూడదు. వరుసగా 14 రోజుల కంటే ఎక్కువ కాలం దీన్ని వాడడం మంచిది కాదు. ఒకవేళ సమస్య తగ్గకపోతే డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. సాధారణంగా దీనివల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ అతిగా వాడితే కడుపులో గ్యాస్ పెరగడం లేదా తేన్పులు రావడం, కడుపులో అసౌకర్యంగా ఉండడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇందులో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హై బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా దీనిని వాడకూడదు. 12 ఏళ్లలోపు పిల్లలకు ఇది సిఫార్సు చేయబడదు. దీనిని తేమ లేని చల్లటి ప్రదేశంలో ఉంచాలి. ప్యాకెట్ చిరిగినా లేదా గడువు ముగిసినా వాడకూడదు.